హలో అండి, నేను అరుణానందగిరి. కోకిల చూడండి కూస్తుంది. ఆ వెనక సైడ్ కూడా కూస్తుంది. మార్నింగ్ కూడా కోకిలలు చాలా కూస్తున్నాయి, కానీ ముగ్గేసేటప్పుడు ఇక మళ్ళీ మొబైల్ పట్టుకరారాదు. కోతులు కూడా బాగా వస్తున్నాయి. మళ్ళీ వచ్చింది, ఒక రౌండ్ వేసినట్టుంది, వచ్చింది. అటు వెనకదికు కాలేజీ దగ్గర తిరిగి మళ్ళీ వచ్చింది. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక మార్నింగ్ పంచోపచార పూజ ప్రతిరోజు కూడా. సడన్గా నేను అనుకోకుండా వచ్చిన బయటకు. చూడండి, కోతి వచ్చింది. పక్షులు బాగా అల్లరేస్తున్నాయి, చూద్దామని వచ్చిన. వాటర్ మిలన్ చూడు ఎట్లా తింటుంది. పొద్దున కోతులు వస్తే తింటాయనే పెట్టిస్తున్నా. నిన్నైతే 4 కోతులు 2 గేట్ల మీద కూర్చున్నాయి, పిల్లలతో సహా వచ్చినాయి. అయితే 7:45 అవుతుంది. ఇక ఎండ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది 7కే. నిన్న పెట్టినాం కదా గుమ్మడి వడియాలు. ఇది ఫస్ట్ టైం పెట్టినా నేను. ఇక్కడనే పెట్టిన, ఇట్లా ఎండిపోయినాయి. మరి ఎట్లా ఉంటాయి అన్నది మనకు ఐడియా లేదు. అయితే కోతి గిట్ట ఇంట్లోకి వచ్చి తింటుందా అని వీటికి తెలియదు కదా, వస్తుందేమో అని ఉంది టెన్షన్. కానీ ఇక అట్లా ఉంచిన. ఇక్కడ మళ్ళీ రేపు ఇవన్నీ చిన్న ఒక పాత్రలు వేసి బయట పెడతా, ఎండకు డైరెక్ట్ ఎండకు పెడతా. ఇప్పుడైతే ఇట్లా ఉన్నాయి, రివర్స్ పెడితే ఇటు కూడా ఆరిపోతాయి. పాలు అయినాయి. పాలు ఫస్ట్ స్టవ్ మీద పెట్టి పూలు తీసుకొచ్చి పూజ స్తోత్రాలు అన్నీ చదివేసరికి పాలు వేడైతే ఇక అప్పుడు నైవేద్యం పాలు పెట్టి పూజ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ టీ తాగుతుంది ఈరోజు. అయితే టీ తాగిన తర్వాత ఇక చట్నీ చేద్దాం. టమాటా పచ్చడి, టమాటా నువ్వుల పచ్చడి చేస్తున్నా. అయితే మినప్పప్పు బియ్యం నానబెట్టిన, మెంతులు వేయలేదు. మరి దోశ వస్తుందా లేదా అని ఒకటైతే చెక్ చేసిన, మంచిగా వస్తుంది. ఇక చేసేద్దాం. బాగుందా లేదా అని చెక్ చేసిన. ఇక మరి ఇప్పుడు టమాటా పచ్చడి వేస్తున్నా. టమాటా నువ్వుల పచ్చడి. నువ్వులు కూడా వేద్దాం, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నువ్వులు కావాలంటే దీంట్లో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, వద్దంటుకోవచ్చు. ఇక టమాటాలు మగ్గిపోయినాయి. ఒక 2-3 నిమిషాలు చల్లారితే మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసి ఇక్కడ కొత్తిమీర రెడీగా ఉంది. ఇది చూడండి, పొట్టు మినపప్పు, తర్వాత బియ్యం, అంతే. ఇంకేం ఏమి వేయలేదు. అంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా. ఇదిగోండి, ఉప్పు వేద్దాం. ఉప్పు చాలా తక్కువ వేయాల్సి వస్తుంది. ఇక అట్లా ఉంది. సరే, ఇప్పుడు మరి మిక్సీ జార్లో వేసిన కాబట్టి ఒకసారి దింపి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. చిట్టుపిట్ట బాగా అల్లరి చేస్తుంది అప్పటి నుండి. ఇక నాన్ స్టాప్గా అరుస్తుంది. చూడండి, నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంటుంది. పైన కూర్చున్నట్టున్నది. నేను దోశ వేస్తున్నా. పక్షులు ఇక అల్లరి వేస్తూనే ఉంటాయి. లేచినాయి అంటే వాటి ఆ పని అది. ఒకసారి చూపిద్దామన్నట్టు వెళ్ళిన. ఆల్రెడీ చట్నీ వేసుకున్నాం కదా, చట్నీ అయింది. ఇప్పుడు దోశ వేస్తున్నా. ఇక సరే, మరి ఇక అవుతుంది. దోశ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వేద్దాం, మళ్ళీ లంచ్ టైంలో కలుద్దాం. ఇక ఇప్పుడైతే కొంచెం వేరే పని ఉంది. ఇక ఈరోజు మరి మన వంట సోరకాయ, తర్వాత మీల్ మేకర్.
ఇవి రెండు కలిపి చేస్తున్నా. సింపుల్ కర్రీ, ఇది ఒక కర్రీ చేసి చల్ల చేసి కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. ఇక ఎండలు కొంచెం పగల వరకు 4 అవుతుందంటే కొంచెం చల్లబడుతుంది కదా. ఇక సరే, ఇప్పుడైతే మార్నింగ్ అయితే 10-10:30కి ఆ లోపే మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. ఇట్లా ఉంటుంది మొత్తానికి. నాకు చాలా పనులు ఉన్నాయి. సొరకాయ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా చల్ల చేసి, ఇక బయటకు వెళ్తా. ఇప్పుడు కొంచెం పని ఉంది. ఇక చూడండి, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సింపుల్ కర్రీ. ఇక ఈవినింగ్ ఏమైనా ఉంటే చూద్దాం. మళ్ళీ నైట్లా మళ్ళీ రైస్ పెట్టిన కర్రీ మార్నింగ్ది ఉంది. ఇక ఇప్పుడు మా వారి కోసం ఆమ్లెట్ చేస్తున్నా. ఇక ఆమ్లెట్ చేసిన తర్వాత మరి భోజనం చేద్దాం. మరి ఈరోజు అయితే ఇంతే. రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం.